ఇప్పుడు ఏం చేస్తాము? ముందుగా కాలి వేళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము క్రమ పద్ధతిలో. వెలుకలో పడుకొని చక్కగా ముందుగా కాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటాం. ఓకేనా? కాలు వేడి బిగిస్తాం, ముందు సడిస్తాం. టోస్ ఫోల్డింగ్ అండ్ స్ట్రెచింగ్ చేయండి బాగా. 1 2 బాగా గట్టిగా చేయాలి. 3 4 5 6 7 8 9 10. వెరీ గుడ్. కాలు వేడి బిగించి ఉంచండి 10 సెకండ్స్. అట్లనే కాలు వేడి పైకి లాగి ఉంచండి ఒక 10 సెకండ్స్. రిలాక్స్. అయిపోయినా కాలు వేడి కలిస్తే ఎనర్జీ సర్క్యులేట్ అయ్యి కాలు వేడి తేలిక అవడానికి గమనిస్తుంటాం. ఇప్పుడు కాలు పాదాలు ముందుగా స్ట్రెచ్ చేస్తాం. పాదాలు స్ట్రెచ్ చేయండి చక్కగా. పాదాలు బాగా ముందుకు వెనక్కి. 1 2 3 4 5 6 7 8 9 10. అయిపోయిన తర్వాత పాదాలు పైకి లాగి ఉంచుతాం. కాలి మడమలు పైకి లాక్కొని గట్టిగా పైకి వైపు లాగితే కాలి మడమ గాల్లో లేస్తుంది. అట్లానే ముందుకు స్ట్రెచ్ చేస్తా 10 సెకండ్స్. పాదాన్నంతా బాగా రిలాక్స్ చేస్తాం. చూడండి పాదాలు కూడా ఫ్రీ అయింది. నెక్స్ట్ ఒక కాలు ఫోల్డ్ చేసుకుని స్ట్రెచ్ చేస్తాం. ఫోల్డ్ అండ్ స్ట్రెచ్. 1 2 3 4 5. రిలాక్స్. అట్లానే రెండో కాలు కూడా. 1 2 3 4 5. నెక్స్ట్ వచ్చేసేసి కాళ్ళు ఫోల్డ్ చేసి 1 2 3 4 5. కాలు వేళ్ళు అయిపోయింది, కాలు మడమలు పాదాలు అయిపోయినాయి, పిక్కలు అయిపోయినాయి, మోకాళ్ళ వరకు వచ్చాం. నెక్స్ట్ మోకాళ్ళ నుంచి నడు వరకు స్ట్రెచ్ చేసుకోవాలంటే ఏంటంటే ఇట్లా రెండు కాళ్ళు మధ్యలో మడుచుకొని నడుపక్క చేతులు ఉంచుకొని చెస్ట్ మీద తీసుకొచ్చుకుంటా కాళ్ళు. 1 2 3 4 5 6 7 8 9 10. అట్లా లేదా ఒక కాలు పైకి లేపి అట్లా 10 సెకండ్స్. రిలీజ్. రెండో కాలు రిలీజ్. రెండు కాళ్ళు ఇప్పుడు రిలాక్స్. ఇప్పుడు ఒక కాలు అట్లా రైట్ సైడ్ వచ్చండి, లెఫ్ట్ సైడ్ వచ్చండి. 1 2 3 4 5 6 7 8
9, 10 అట్లా. ఒకవైపు నుంచి 10 సెకండ్స్ ఇస్తాం. మోకాళ్ళు వంచి పాదాలు ఒకవైపుకి రివర్స్ లో. అట్లా. ఇప్పుడు రెండు వైపు రెండు కాళ్ళు ఒకవైపు, మళ్ళీ రెండు వైపు ఒకవైపు. రిలాక్స్. మధ్యలో విశ్రాంతి. ఇప్పుడు లూజ్ లింక్స్ చేసాం అంతే, నడు వరకు కొద్దిగా లూజ్ చేసుకున్నాం. ఇప్పుడు స్ట్రెచింగ్, యోగా పద్ధతిలో స్ట్రెచింగ్ ఏంటంటే మెల్లిగా ఒక కాలు స్ట్రైట్ గా లిఫ్ట్ చేయడం, స్లోగా మెల్లిగా కింద దించుకోవడం, గాలి వదిలేసి. ఒక్కసారి కుడికాలు ఒకసారి ఎడమకాలు, గాలి పీల్చుకుంటూ కాలు పైకి లిఫ్ట్ చేస్తాం, గాలి వదిలేసి కిందకి లిఫ్ట్ గమనిస్తూ. కొద్ది కడుపు యాక్టివేట్ అవుతుంది, లార్జ్ ఇంటెస్టిన్ బాగా యాక్టివేట్ అవుతుంది, పెరిస్టాలిక్ మూమెంట్ పెరిగి కాన్స్టిపేషన్ లేకుండా చేస్తుంది బాగా. నీళ్లు తాగి చేస్తే మోషన్ అవుతుంది ఎవరికైనా సరే వెంటనే. అట్లా. అదే కొద్ది కడుపులో తెలుస్తుంది. కొద్ది కడుపులోనే ఫ్యాట్ కూడా తగ్గుతుంది కాళ్ళు లిఫ్ట్ చేయకుండా. అయితే తర్వాత రెండు కాళ్ళు లిఫ్ట్ చేస్తే మాత్రం పొత్తి కడుపు కంటే నడుములో లోడ్ పడుతుంది. రెండు కాళ్ళు లేపలేని వాళ్ళప్పుడు మనం నడుము కింద పెద్దలు కింద చేతులు తీసుకో రెండు కాళ్ళు లిఫ్ట్ చేస్తాం, లేనప్పుడు రెండు కాళ్ళు డైరెక్ట్ లిఫ్ట్ చేయొచ్చు. గాలి పీల్చుకుంటూ మెల్లిగా పైకి లిఫ్ట్ చేసి గాలి వదిలేస్తాను. ఇప్పుడు మాత్రం నడుము మీద అవుతుంది ఎప్పుడు. గాలి పీల్చుకుంటూ పైకి గాలి వదులుతుంది. ఇది four, five. అట్లా ఒక 5 సార్లు చేసి విశ్రాంతి తీసుకో. నడుము భాగం బాగా ఒత్తిడి గురవడానికి గమనిస్తాం. పొట్ట పైన కూడా ఒత్తిడి ఉంటుంది కానీ కంపారిటివ్ నడుము పైన ఎక్కువగా ఉంటుంది. ఒక కాళ్ళు లిఫ్ట్ చేసాం, తర్వాత రెండు కాళ్ళు లిఫ్ట్ చేసాం. ఇప్పుడు ఉత్తాన పదాసనం ఉంటారు. నడుము పక్కన చేతులు లేదా నడుము కింద పెద్దల కింద చేతులు, తల వెనక చేతులు పెట్టుకుని అయినా సరే రెండు కాళ్ళు 30 డిగ్రీస్ లిఫ్ట్ చేసి ఉండగలిగిన సేపు ఉండాలి. అట్లా. పొట్టలో ఒత్తి కడుపు బాగా, పొట్టలో ఫ్యాట్ తగ్గుతుంది, కాన్స్టిపేషన్ బాగా పనిచేస్తుంది. మోషన్ రావట్లా, ఈ చేస్తే బాగా ఫ్రీ అవుతుంది, పొట్టంతా ఖాళీ అవుతుంది. రోజు చేయాలి ఈ ఒక్క ఆసనాన్ని 3 నిమిషాలు చేయాలి. పొట్టలో ప్రాబ్లం ఉన్న వాళ్ళు పడిపోయినా మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండాలి. 3 సార్లు చేస్తే సరిపోతుంది. నడు నొప్పి ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా నిదానం చేయాలి. ఎవరికైనా కొత్త వాళ్ళు నడు నొప్పి ఉంటే వాళ్ళతో చేయించుకుని నిదానం చేయాలి. 10 సెకండ్లు 5 సెకండ్ల నుంచి విశ్రాంతి అట్లా చెక్ చేయాలి. 60 డిగ్రీస్ అదే స్థితి, కొంచెం లోడ్ పారుతుంది. విశ్రాంతి. చూడటానికి దగ్గర కనిపిస్తే కానీ చాలా కష్టం. నెక్స్ట్ పొట్ట నడుము, ప్యారలల్ గా పొట్ట నడుము అన్ని కండరాలు మజిల్స్ అంతా రిలాక్స్ అవ్వాలి, ఎనర్జైజ్ అవ్వాలి అంటే రెండు కాళ్ళు 90 డిగ్రీస్ లిఫ్ట్ ఫ్రీగా వస్తుంది. విశ్రాంతి చక్కగా.
పాదాల దగ్గర నుంచి క్రమ పద్ధతిలో వస్తూ ఒత్తికడు భాగం, పొట్ట భాగం, నడుము భాగం. పై పొట్ట భాగాన్ని యాక్టివేట్ చేయడం కోసం సీక్వెన్స్ లో భాగంగా నౌకాసనం చేస్తాం. నౌకాసనం చేసి పై పొట్ట యాక్టివేట్ అవుతుంది. కాళ్ళు కడుపు లిఫ్ట్ చేసి కాళ్ళకు సమానంగా తాళం లిఫ్ట్ చేస్తే పై పొట్ట యాక్టివేట్ అవుతుంది. ఓకేనా? 1 feet హైట్. ఇస్తారు. ఇందులో పొట్ట మరియు నడుము మీద ఇంకా బాగా పై పొట్ట మీద ఇంకా ఎక్కువ లోడ్ పడాలంటే విచిత్రకరణ అంటారు. ఫుల్ గా పైకి లిఫ్ట్ అవుతాం. నీళ్ళున్నది పైకి అట్లా పై పట్టుకోవచ్చు. అలవాటు తీసుకుంటే కొంచెం ఫుల్ గా నీళ్ళున్నది పైకి. విశ్రాంతి. చేసినాక ఒకసారి ఎప్పుడన్నా ఎవరికైనా నడుము నొప్పి అనిపిస్తే ఏం చేస్తా ఉంటే రెండు కాళ్ళు మధ్యలో మడుచుకొని మెల్లిగా నడుము పక్కన చేతులు ఉంచుకొని నడుము పైకి కిందకి లిఫ్ట్ చేస్తే ఒక 5 సార్లు చేసి స్లోగా సెట్ అవుతుంది. అట్లా నడుము లిఫ్ట్ చేసి ఒక 30 seconds 1 minute ఉంటాం. బాగా ఫ్రీ అవుతుంది. నడుము సంబంధించిన నొప్పులు ఏమన్నా తగ్గిపోతుంది. గ్యారంటీ రావు ఇంకా అసలు జీవితంలో వెన్నుముక సమస్యలు నడుము నొప్పులు రావు. ఈ ఒక్క ఆసనం చేస్తుంటే రోజు ఎవరైనా సరే. విశ్రాంతి. చాలు. విశ్రాంతి. రెండు కాళ్ళు ఇలా పెట్టుకున్నప్పుడు కూడా నడుము బాగా విశ్రాంతి లభిస్తుంది. బాగా ఫ్రీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి జాగ్రత్తగా సర్వాంగాసనం చేయాలి. రాని వాడికి సర్వాంగాసనం ఏంటంటే కాళ్ళు అట్లా లిఫ్ట్ చేసుకొని మెల్లిగా కాలు బొట్టం మీద పెట్టుకుని అటు మెల్లిగా పైకి లాగుతూ ఉంటే ఈ సర్వాంగాసన హలాసన రెండు కలిసిన స్థితి వస్తుంది. ఇలా ఉన్నా కూడా మనకి 70 marks వస్తాయి. కాదు మనకు సర్వాంగాసనం వచ్చు అని అనుకున్నప్పుడు మాత్రమే మెల్లిగా ఏం చేస్తాం, నడుము కింద బలంగా చేతులు ఉంచుకొని స్లోగా 90 degrees చేసి స్లోగా అట్లా 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 మెల్లిగా బలంగా చేస్తాం. స్ట్రైట్ గా ఉంటాం. ప్రతిరోజు సర్వాంగాసనం ఇస్తే ఏ అనారోగ్యం రాదని. కాలనుకున్నంత వరకు అట్లా ఉంది నిదానంగా. అయితే వెళ్ళి నాన్న వెనక్కి వచ్చి విశ్రాంతి తీసుకుంటాం. హలాసన కూడా అంతే చేస్తాం. సర్వాంగాసనం హలాసన ఈ సీక్వెన్స్ లో చేయాలి. మెడ మీద తల మీద ఎక్కువ ఒత్తిడి ఏర్పడుతుంది ఈ రెండు చేయటం వల్ల. కొంచెం అలవాటైనాక గురువు గారి పర్యవేక్షణ చేస్తే మంచిది. తర్వాత మనకు వస్తే బాగా మనం చేసుకోవచ్చు. వీటిని అడ్వాన్స్ ఆసనాలు అంటారు. సర్వాంగాసనం హలాసనం చేసిన తర్వాత ఖచ్చితంగా మనం చేయాల్సింది ఏంటంటే కౌంటర్ పోజ్ కింద మత్స్యక్రీడాసనం చేస్తాం. మోచేతులు సాయంత్రం వరకు ఫోల్డ్ చేసుకుంటాం ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే దానిలో బ్లడ్ అంతా వెళ్ళి మళ్ళీ అది వెళ్ళిందంతా బయటకు రావడం కోసం అట్లా మత్స్యక్రీడాసనం చేస్తాం.
చాలా అనుకున్నప్పుడు విశ్రాంతి. సో ఇప్పుడు ఏం చేసాం మనం, ఒక పద్ధతిలో పాదాల దగ్గర నుంచి తల వరకు వెహికల్ పడుకొని సీక్వెన్స్ లో చేసుకున్నాం ఆసనాలు. దీని ద్వారా ఈ వైపు ఒక రోజు మనం యాక్టివేట్ చేసుకున్నాం అనుకోండి. ఇలా చేసి వదిలేయకుండా ఏం చేస్తామంటే, ఇలా బాడీని ఫోల్డ్ చేసాం కాబట్టి కౌంటర్ గా రివర్స్ లో కూడా ఫోల్డ్ చేయడానికి ఒక 2 ఆసనాలు చేస్తే ఈరోజు షెడ్యూల్ ఆసనాలు ఎంత అయిపోతుంది. ఓకేనా? ఫుట్బాల్ కూర్చొని చక్కగా 2 చేతుల్ని కాళ్ళని ముందుకు జరుపుకొని చేతుల్ని కాళ్ళని తలని గాలిలోకి లిఫ్ట్ చేస్తాం. పొట్ట మీద బాడీ అంతా ఉంటుంది. అదో నౌకాసనం ఉంటారు, రివర్స్ షిప్ పోజ్. అట్లా తలని కాళ్ళు చేతులు మొత్తం లిఫ్ట్ చేస్తే పొట్ట మాత్రం నేల మీద ఉంటుంది. అట్లా కావాలనుకున్నప్పుడు విశ్రాంతి. నెక్స్ట్ కౌంటర్ పోసుకుని ధనురాసనం చేస్తాం. 2 కాళ్ళు ఫోల్డ్ చేసుకుని లాక్ చేసుకొని ముందుగా ఛాతీని లిఫ్ట్ చేసుకొని తర్వాత కాళ్ళని లిఫ్ట్ చేస్తే ధనురాసనం ఈజీగా ఉంటుంది. పొట్ట మీద బాడీ అంతా బ్యాలెన్స్ చేసుకుంటా అట్లా అయిపోయిన తర్వాత ఉండలేను అనుకున్నప్పుడు రైట్ లెఫ్ట్ కొంచెం విల్ట్ అవుతాం మెల్లిగా. వెనుకలో పడుకోవచ్చు లేదా బోర్లో పడుకొని అయినా సరే విశ్రాంతి తీసుకోవచ్చు. ఇది అయిపోయిన తర్వాత మన ఇష్టం. ఇలా అయితే మకరాసనం, బాలాసనం వేసి విశ్రాంతి తీసుకుంటాం. హాయిగా నా బాడీకి రిలాక్సేషన్ ఎంతవరకు కావాలో అంతసేపు పడుకొని విశ్రాంతి తీసుకోవాలి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఉంటుంది. ఒకళ్ళు తొందరగా వచ్చేస్తుంది, ఒక్కొక్కళ్ళకి కొంచెం ఒక 2 నిమిషాలు పడుతుంది, ఇబ్బంది లేదు. హడావుడిగా చేస్తే ఏది రిజల్ట్ రాదు, గుర్తుపెట్టుకో. ఆసనాల తర్వాత 5 నిమిషాలు విశ్రాంతి ఇవ్వాలి శరీరానికి. వేగంగా చేసే శ్వాసక్రియల తర్వాత విశ్రాంతి ఇచ్చి, ఆ విశ్రాంతి పూర్తిగా లభించినాక ప్రాణాయామం చేసి ధ్యానం చేస్తాం. చాలా విశ్రాంతి లభించినప్పుడు నెమ్మది తీసుకొచ్చుని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటాం. దీన్ని విమ్ హాఫ్ బ్రీతింగ్ అంటారు. జలుబు చేసినప్పుడు కూడా చేయడానికి వీలుగా ఉంటుంది. ముక్కులు పట్టేసినప్పుడు, జలుబు చేసినప్పుడు మనం ఏం చేయలేం కదా, బస్ట్గా కపాలభాతి లాంటివి, నాడి శుద్ధి కూడా. తొందరగా ముక్కులు రికవరీ అవ్వాలంటే ఏం చేయాలంటే, తేలిక అర్థం చేసుకునే విధానం ఏంటంటే, ఒక 10 సార్లు ముక్కుతో పీల్చి నోటితో గాలిని వదలాలి. 11వ సారి ఏం చేస్తామంటే గాలిని ఆపేసేసి బయట పీల్చకుండా ఉంటే
లోపల సిస్టమ్ అంతా సరి అవుతుంది. అది ఎట్లనో చేసి తెలుసుకుందాం. ఓకేనా? గాలి పీల్చుకోండి, ముక్కుతో పీల్చండి, నోటితో వదలండి. తేలిగ్గా సహజంగా ముక్కుతో పీల్చండి, నోటితో వదలండి. 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 తో పీల్చి నోటితో వదలండి. చేయండి. పదిసార్లు అయింది అనుకున్నప్పుడు 11సారి గాలిని బయట ఆపేసేస్తాం ఇట్లా. ఇంకా పీల్చకుండా వీలున్నంతసేపు ఉంటాం. ఇప్పుడు పట్టుకుంటున్నా మీకు అర్థం అవటం కోసం. ఉండలేను అన్నప్పుడు బాగా గాలి పీల్చుకొని, ఉండలేను అన్నప్పుడు బాగా గాలి పీల్చినప్పుడు 10 సెకండ్లు మాత్రమే ఉంటాం. వదిలేస్తాం. ఒక సైకిల్ అయింది, అట్లా 3-4 సైకిల్ చేస్తాం. రెండో సైకిల్ మీకు మీరుగా చేయండి, నేను చెప్తూ గైడ్ చేస్తా. 10 సార్లు ముక్కుతో పీల్చి నోటితో వదిలి 11సారి గాలిని బయట ఆపేసేసి బాహ్య కుంభకం చేస్తాం. అంతే. చేయండి. పద 11సారి ఎగ్జెల్ హోల్డ్. వీలైనప్పుడు ఇన్హేల్ హోల్డ్ చేస్తాను. 30 సెకండ్స్ ఉండి వదిలేస్తా గాలిని. రెండో సైకిల్ అయిపోయింది. ఇట్లా అయిపోయినాక మూడో సైకిల్ కూడా చేస్తాం. 10 సార్లు అయిపోయింది. 11సారి గాలి వదిలేసి వెళ్ళినప్పుడు ఇన్హేల్ హోల్డ్ 10 సెకండ్లు బంధిస్తాం. వదిలేసి విశ్రాంతి. ఇట్లా 3 సైకిల్ చేసాం. ఇట్లా 30 సార్లు గాలి వదిలేసి 30సారి గాలి వదిలేసి పీల్చకుండా ఉండటం, 40సారి 50సారి అట్లా చేసి కొన్ని ఏమవుతుందంటే మనం 1 నిమిషం 2 నిమిషాలు దాదాపు గాలి లేకుండా ఉండగలిగే స్థితి వస్తుంది. చాలా పవర్ఫుల్, మంచిది. జలుబు చేయదు, సైనస్ ఇష్యూస్ పోతాయి, లంగ్ కెపాసిటీ పెరుగుతుంది, శ్వాస సంబంధ దోషాలు పోతాయి. ఇప్పుడు చూడండి, బాగుంటుంది. ఫ్రీగా ముక్కులు ఈజీగా ముక్కుల్లో గాలి బాగా వెళ్తూ రావటం చూసారా? బాగుంటుంది. కోల్డ్ రెసిస్టెన్స్ కూడా పెరుగుతుంది, చల్లదనాన్ని తట్టుకునే శక్తి కూడా పెరుగుతుంది ఇది చేస్తే.
సో అట్లా ఇప్పుడు మళ్ళీ ఒక 5 నిమిషాలు పడుకొని విశ్రాంతి తీసుకొని లేచి కూర్చొని నాడీ శుద్ధి ప్రాణాయామం చేసి ధ్యానం తీసుకోవాలి ఒక 10 నిమిషాలు. ఓకేనా? 10 నిమిషాలు నాడీ శుద్ధి ప్రాణాయామం చేయండి, 10 నిమిషాలు కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి. ఓకే, ఈరోజు క్లాస్ అయిపోతుంది, ఇంకా మళ్ళీ రేపు కలుగుతాం. థ్యాంక్ యూ. ఓకే, ఇది రికార్డ్ చేసి ఇస్తున్నాం కదా, తర్వాత కావాలంటే రిఫర్